ఏమేమి పెట్టుకున్నావు? నువ్వేంది బ్యాగ్? హాయ్ చెప్పు. బ్యాగ్ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు సండే కదా అని చెప్పేసి అందరం కలిసి మేము బెంగళూరుకి దగ్గరలోనే ఉన్న ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాట్యూ దగ్గరకైతే ట్రిప్ అయితే వెళ్తున్నామండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంట్లోనే తినేసి 3 o'clockకి అలాగా బయలుదేరుతున్నాం అనమాట. మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో ఇంట్రడక్షన్ ఉండాల్సిందే కదా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా కంటెంట్ అండ్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకు ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆదియోగి ఈషా ఫౌండేషన్ బెంగళూరుకి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. బట్ మేమున్న ఏరియాకైతే 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇది నియర్గా చిక్కబల్లాపూర్కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్లో ఈ స్టాట్యూ అనేది ఉంటుందంటండి. సో మేము కూడా దీనికి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. ఇది మనకి నియర్గా చిక్బల్లాపూర్కి దగ్గరలో ఒక చిన్న విలేజ్లో ఉంటుందండి ఈ స్టాట్యూ అనేది. చిక్బల్లాపూర్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఈ విలేజ్. అండ్ అలాగే మనకి కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, బెంగళూరు ఎయిర్పోర్టు. సో అక్కడ నుంచి మనకి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము 3కి స్టార్ట్ అయ్యాం కదా, ఎగ్జాక్ట్గా మాకు 1.5 hour జర్నీ అయితే పట్టిందండి. బైక్ మీద వచ్చాం కాబట్టి మీరు ఏదైనా మామూలుగా బస్సుకి అలాగే ఎక్కడి నుంచి అయినా రావాలి అనుకుంటే అక్కడ నుంచి కూడా మనకి ఎక్కడి నుంచి అయినా కూడా బస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో బస్కి రావాలి అనుకునే వాళ్ళు బెంగళూరుకి మెజెస్టిక్ నుంచి చిక్బల్లాపూర్ వెళ్ళే బస్ ఎక్కి ఇక్కడికి రావచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ వెళ్ళినంత దూరం మొత్తం అంతా కూడా హైవేనే ఉంటుందండి. ఒక 5 కిలోమీటర్స్ మాత్రం హైవే నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఆ రూట్ కూడా బాగానే ఉంది. రీసెంట్గానే మంచిగా అంతా కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అనుకుంటా. ఇంకా వీకెండ్ అయితే ఈ 5 కిలోమీటర్స్ కూడా ట్రాఫిక్ ఉంటుందని చెప్తున్నారు అందరూ. ఎందుకంటే చాలామంది వీకెండ్ టైంలోనే కదా వస్తారు ఈ ప్లేస్ని చూడటానికి. మీకు పాసిబుల్ అయితే వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి, అది బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఈ ప్లేస్ 1 డే ట్రిప్ అయితే చాలా బాగుంటుందండి. సో యాక్చువల్గా మేమైతే మార్నింగే వద్దాము అనుకున్నాము, కానీ కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, సో పిల్లలకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అలాగే మనకి నైట్ టైము 7:30కి అలాగా లైట్ షో అనేది ఉంటుందంట. ఒక 15 minutes అలాగా లైట్లు కూడా వేస్తారు, చాలా బాగుంటుందంట. సో దానికోసం అని చెప్పేసి మేము ఈవినింగ్ అయితే లంచ్ అది తినేసి బయలుదేరిపోయామన్నమాట. సో ఈవినింగ్ వచ్చినా కూడా మేము లైటింగ్ ఉన్న టైంలోనే వచ్చామండి. చాలామంది నైట్ ఆ లైట్ షో మాత్రమే చూడటానికి వస్తున్నారనమాట. మేమేంటంటే కొంచెం వీడియోస్కి లేదంటే ఫొటోస్ దిగడానికి బాగుంటుందని చెప్పేసి మేము కొంచెం ముందే వచ్చాము. నాకైతే కొంచెం జర్నీ ఎక్కువే అనిపించింది. 50 కిలోమీటర్స్ అంటే ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కార్లో కానీ లేదంటే బస్లో వస్తే బెటర్ అండి. మేమైతే ఇంత లాంగ్ జర్నీ ఇలా బైక్ మీద రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ వచ్చినందుకు చాలా అంటే చాలా నచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంక ఇక్కడైతే మేము బైక్ అది పార్కింగ్ అయితే చేసేసి ఇక్కడే మనకి ఎంట్రన్స్లోనే స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి ఒక ఇది కూడా ఉందన్నమాట. సో ఫ్రీగానే పెట్టేసుకున్నారు. సో ఇంకా లోపలైతే మేము మొత్తం ఒక రౌండ్ అయితే ఇట్లాగా ప్రదక్షిణ అనేది చేసేసి నమస్కారం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. లోపల వీడియో ఎలో లేదండి. సో నాకు వీలైనంత వరకు నేను వీడియో తీయడానికి ట్రై చేశాను అనమాట. మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇలాగ రౌండ్గా ఉన్నాయి కదా, ఇవి అందరూ ట్రై చేస్తున్నారు. ఎందుకు తిప్పుతారో ఏంటో మరి నాకు ఐడియా లేదండి.
సో మేము కూడా ట్రై చేసాము. ఇంకా అంటే దీంట్లో చిన్న ఒక ట్రిక్ ఉందనమాట. కింద పట్టుకోవడానికి మనకి గ్రిప్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ పట్టుకొని మనం తిప్పాలన్నమాట. అలా తిప్పితే ఈజీగానే తిరిగిపోతుంది. కానీ పిల్లలు అందరూ ట్రై చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అదొక సాటిస్ఫాక్షన్ లాగా అనమాట. సో ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసామండి. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. చాలా పెద్ద ప్లేస్ అండి. ఎంతమంది వచ్చినా కానీ సరిపోతుందనమాట. ఆల్మోస్ట్ చాలా రష్‌గా ఉందనమాట వెహికల్స్. ఇందాక మీరు చూసుంటారు కదా రోడ్డు మీద. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం అంతా ఫుల్ అయిపోతుందంట అండి. సో అందరూ ఈ టైంకే మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతున్నారు. వస్తూ ఉన్నారు వచ్చేవాళ్ళు. మేమైతే ఇంక అలా సరదాగా మొత్తం అంతా కూడా నిదానంగా చూస్తూ ఉన్నాము. పిల్లలేమో ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. పెద్ద గ్రౌండ్ లాగా ఉంది కదా! సో వాళ్ళకి మంచిగా అనిపిస్తుందేమో. సో ఇంక మేమైతే ఇంకా దగ్గరికి వెళ్ళి స్టాట్యూని అంతా కూడా చూసి మాకు కావాల్సిన కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అలాగే వీడియోస్ కూడా తీసుకున్నామండి. అండ్ అలాగే ఈ ఈషా ఫౌండేషన్ని జగ్గి వాసుదేవ్ గారు అనే ఆయన ఈ ఆదియోగి స్టాట్యూని 15th January 2023లో మకర సంక్రాంతి రోజున ఇనాగరేషన్ చేశారంటండి. సో ఈ స్టాట్యూ వచ్చేసి 12 అడుగుల హైట్ ఉంటుంది, 82 అడుగుల వైడ్ ఉంటుందండి, 147 అడుగుల లాంగ్ ఉన్న ఈ ఆదియోగి విగ్రహం అనేది సేమ్ మనకి కోయంబత్తూర్లో ఎలా అయితే ఉంటుందో ఆల్రెడీ ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలుస్తుందండి. సో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కోయంబత్తూర్లో ఎలా అయితే ఉంటుందో ఆదియోగి స్టాట్యూ, సో ఇక్కడ కూడా అలాగే శివ స్టాట్యూ అనేది మనకి ఇలాగ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇది మొత్తం అంతా కూడా మనకి 7 monthsలోనే ఈ స్టాట్యూని అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. అసలు ఎంత బాగుందంటే చిన్న చిన్నవి మనకి కన్స్ట్రక్షన్ చేయాలంటేనే చాలా కష్టం కదండి. సో ఈ ఫేస్ అనేది మనకి అంత మెజర్మెంట్స్ తోటి చేయాలి కదా. సో టైం టేకిన్ ప్రాసెస్ అనమాట. కానీ ఇంత తక్కువ టైంలో చేశారు అంటే నాకు కూడా అసలుకి మొత్తం అంటారు కదా అందరూ గూస్ బంప్స్ వస్తాయని. ఇంకా నైట్ లైట్ షో అయితే చూస్తూ ఉంటే అలాగ 15 minutes అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. వీడియో లాస్ట్లో ఉంటుందండి, అది లైట్ షో కూడా నేను చూపిస్తాను మీకు. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. చూడటానికి అసలు ఎంత బాగుంటుందంటే మనకి ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి కదా. సో అందరూ నేచర్ని ఇష్టపడే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా అసలుకి చూడాల్సిన ప్లేస్ అండి. సో ఒకసారి ఎవరైనా మీరు బెంగళూరుకి దగ్గరలో ఉన్నా లేదంటే ఎవరైనా విజిటింగ్ పర్పస్ వచ్చినా ఇక్కడే ఆల్రెడీ ఉంటున్నా కానీ ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకొని చూడటానికి వెళ్ళండి. అది చాలా చాలా పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగా నచ్చింది అనమాట. సో ఇంకా ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి అందరూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. అసలుకి 7:30కి అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. రోడ్డు మీద వెహికల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏంటి ఇంకా వస్తున్నారా అనుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదా మనకి స్టాట్యూ కింద అయితే ఇలాగ చిన్నది టెంపుల్ లాగా ఉందన్నమాట. లోపల మనకి రాగి చెంబులో చిన్న చిన్న రాగి చెంబుల్లో వాటర్ అనేవి ఇస్తారండి, వాళ్ళే ఇస్తారు. మనము టికెట్ పే చేసి తీసుకుంటే అవన్నీ వాళ్ళే ఇస్తారు. సో అక్కడ మనము అభిషేకం అనేది చేయొచ్చు. ఫ్లవర్స్ అలాగే రాగి చెంబులో నీళ్ళనే ఇస్తారనమాట. సో లోపల వీడియో తీయడానికి అలో చేయలేదండి నాకు. సో బయట నుంచే ఇలా తీసి చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళామండి. పైన చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఇంత దగ్గరగా చూడటం చాలా బాగుంటుందన్నమాట వ్యూ అంతా కూడా. సో ఇక్కడ మనకి చిన్న హుండీ కూడా ఒకటి ఉందండి. ఎవరైనా మనము మనీ కానీ లేదంటే కొంతమంది మొక్కుకుంటారు కదా. సో వాళ్ళు కూడా ఏవైనా ఆఫర్ చేయొచ్చు అనమాట ఆ హుండీలోనే. ఇక్కడ మెయిన్గా ఏంటంటే లేడీస్కి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అంటండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా. సో ఎప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, వేరే వాళ్ళు చెప్తే విన్నానమాట. సో స్టాట్యూ చుట్టూ మొత్తం అంతా కూడా ఇలాగా ఒక రౌండ్ వేసి అంతా కూడా చూస్తున్నాము. పిల్లలకు కూడా చూపిస్తున్నాను అనమాట అంతా. సో ఇంకా మొత్తం అంతా తిరిగి చూసేసి ఇంక కిందికి వచ్చేసాము. కింద మనకి ప్రసాదం కూడా ఉందండి.
ప్రసాదం అంటే ఏమీ లేదు. అవి నల్లవి నువ్వులుంటాయి కదా! సో, వాటితో మనకి లడ్డూలనేవి తయారు చేశారనమాట. అందులో మేబీ బెల్లమే వేసుంటారు. మేము కూడా తీసుకున్నాము. చూద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకున్నాం ప్రసాదము. అత్తయ్య రాలేదు కదా! సో, ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్యకి కూడా తీసుకెళ్ళామనమాట. సో, ఇంక స్టాట్యూ నుంచి మనం కిందకి దిగేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇలాగా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వాష్‌రూమ్స్ ఉన్నాయి అందరికీ. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనకంతా కూడా చాలా నీట్‌గా అండ్ ప్లాన్డ్‌గా చేశారు మొత్తం అంతా కూడా. సో, ఇక్కడొచ్చేసి ఆవులు కూడా ఉన్నాయండి. అక్కడే వాళ్ళు మనకి ఆవులకి దానా పెట్టడానికి కూడా వాళ్ళే మనం మనీ పే చేస్తే అది ఇస్తారనమాట. మన చేత్తో మనము ఆ గోమాతలకు కూడా మన చేత్తో మనం తినిపించేసేయొచ్చు. కొంచెం ముందుకెళ్తే ఇలాగ చిన్న రెస్టారెంట్ ఒకటి ఉందండి. సో, పిల్లలకి ఆకలేసింది. మేము 3:00 స్టార్ట్ అయ్యాం కదా! మొత్తం అంతా తిరిగేసి ఆడుకునేసరికి వాళ్ళకి ఆకలేసిందనమాట. సో, ఏదైనా తిందాము అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ మనకి చిన్న ఇదొకటి షాప్ లాగా ఉందనమాట. అంటే గుర్తుగా ఇక్కడికొచ్చినందుకు గుర్తుగా మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా వీడియో తీసుకొని ఇవ్వలేదు. కానీ కొంచెం అలా కొన్ని క్లిప్స్ అయితే మీకు తీసాననమాట. అవే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మేమైతే టిఫిన్ అనేది చేసామండి. నాకైతే ఈ ఇడ్లీ చాలా బాగా నచ్చింది. ఇడ్లీ ఏంటంటే లోపల మొత్తం అంతా కూడా నెయ్యి ఉందన్నమాట. కానీ ఒక్క ఇడ్లీ వచ్చేసి మనకి 100 రూపీస్ అంటండి. కానీ చాలా బాగుంది టేస్టు. పాపేమో వడ తీసుకుంది. వడ అంతగా నచ్చలేదంట. ఇంకా బాబేమో ఫ్రూట్స్ మొత్తం మిక్స్డ్ ఫ్రూట్స్ ఇలాగ కట్ చేసి ఇచ్చేశారు. అండ్ మా వారేమో దోసలు తిన్నారు 2. ఇంకా అలాగ చిన్నగా తినేసి 7:30కి ఎగ్జాక్ట్గా షో అయితే స్టార్ట్ అవుతుందండి, లైట్ షో అనేది. సో, మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో అలాగా తినేసి ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈలోపే అసలు ఎంతమంది జనం వచ్చేసారంటే మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా! ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో, నైట్ అయ్యేసరికి మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. సో, ఇంక ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ లాస్ట్లో వస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది.
సో లైట్ షో అయితే అయిపోయిందండి. ఎగ్జాక్ట్‌గా పావుగంటే వేస్తారండి. చాలా అంటే చాలా బావుంది. సో ఇంక అంతే అండి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ నేనేదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.